ఫైనల్లీ వేర్ టు పాండిచ్చేరి. సో పాండిచ్చేరి బీచ్ అయితే పక్కనే ఉంది, కొబ్బరి తోట పక్కనే పాండిచ్చేరి బీచ్ కూడా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు ఫ్రెంచ్ కాలనీ. మన ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నారనమాట. సో ఒకసారి ఆగి కాల్ చేద్దాం అనుకుంటున్నాను నేను మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు అక్కడనే ఉన్నా అని చెప్పారు. ఇప్పుడు వర్షం పడుతుంది. సో ఇప్పుడు వర్షం అయితే తగ్గిపోయింది. వాళ్ళకి కాల్ చేద్దాం ఒకసారి. ఇది పాండిచ్చేరి సిటీ ఎంటర్ ఇదేనా వేరేదా లేదంటే మనకు అంత క్లారిటీగా తెలియదు. మ్యాప్ అయితే చిన్నగా కనిపిస్తుంది కదా. ఇక్కడ హాస్పిటల్ నడుస్తున్నాయి కాబట్టి వారు వినుకుంటూ మజాల ఊపులో వచ్చేసాను అనమాట. ముందుకు వెళ్దాంలే, ఇంకా 2 కిలోమీటర్స్ అయినా. సరే ఒకసారి కాల్ చేద్దాం. కాల్ చేయి, కాల్. రోడ్స్ చూడండి గాయ్స్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయా, చెత్త లేకుండా ఏం లేకుండా నీట్గా ఉన్నాయి. ముందుకు వెళ్తే బీచ్, బైక్ వెళ్తుందా? ఓకే ఫైన్, గోయింగ్ సీ ద బీచ్. ఎదురుగా పార్కింగ్ ఫ్రీయా? కానీ బైక్ వెళ్ళని పండి నా ప్లీజ్ అక్కడ వరకు లాస్ట్. ఐ వాంట్ టు గో దేర్. అరైవ్డ్ కానీ బైక్ నో అల్లుడు. ఓకే ఓకే, బైక్ అలో లేదంట, బైక్ ఇక్కడ పెట్టేయమంటున్నాడు. ఫ్రెంచ్ కాలనీ బీచ్ అనమాట గైస్. ఎంత బాగుంది చూడండి ఒకసారి, నీట్ అండ్ క్లీన్గా. అంత పబ్లిక్ అందరు కూర్చున్నారు. అక్కడ ఏంటో ఏమో ఉంది ఇలాంటిదేమో, ఏదో ఉంది అక్కడ. అడిగితే చెప్తారేమో. ఇల్లు చూడండి సార్ ఎంత నీట్గా ఉన్నాయో. పాండిచ్చేరి అయితే అయిపోయింది గైస్. పాండిచ్చేరి రాక్ బీచ్ ఒకటి, ఇంకా ఫ్రెంచ్ కాలనీలో కొంచెం అటు ఇటు తిరిగి 2-3 ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయినాం. అండ్ ఇప్పుడు తంజావూరు వెళ్తున్నాం అనమాట. తంజావూరు టెంపుల్కి వెళ్తున్నాం. అది కూడా చాలా పాత టెంపులే. మేము ఇవాళ చూసిన దానికంటే పాత టెంపుల్ అది కూడా. అది ఇంకా దానికి ఒక మంచి స్టోరీ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను. సో లెట్స్ సీ దట్. మంచి మంచి లొకేషన్స్ పాండీలో కూడా. ఇక్కడ చూడండి ఒకసారి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. పోదాం అనుకుంటున్నాం కానీ ముందు అబ్బి అండ్ ఇంకా సాయి ఉన్నారు. సో వాళ్ళ కోసం మేము ఆగిపోవాల్సి వస్తుంది. మేము అటు వెళ్ళాం, వాళ్ళు ఇటు వచ్చారు కదా. సో దానివల్ల ఇట్లా అవుతుంది అనమాట మొత్తం గందా. ఇప్పుడు సాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మ్యాప్స్ పెట్టినాం. సో సాయి వాళ్ళ దగ్గరికి మ్యాగీ ప్యాక్స్ తీసుకున్నాను గైస్. వాళ్ళతో నేను తెలుగు మాట్లాడుతున్నా. అసలు రోకుంటే కదా మ్యాగీ చేయాలి ఇప్పుడు పోయి అంటించి. మనం దగ్గర కుకింగ్ స్టవ్ అన్నీ ఉన్నాయి. సో మ్యాగీ చేయాలి. మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయని అడుగుతున్నా. కొంచెం అన్నా లేదు, నాకైతే గుర్తొచ్చింది. అంటే ఏమో కొత్తగా మాట్లాడింది. అరే ఏమో అంటుంది. అరే ఓకే ఓకే ఐ తమిళనాడు ఓకే అని గుర్తొచ్చింది. ఇట్లుంటుంది మనతోని. ఒక బ్రో వచ్చింది, మా వాడు వచ్చి కొడతాడని చెప్తే ఇంకా ఆంటీకి తెలుగులా మంచిగా. స్పాట్ చూడండి గైస్, మన వాళ్ళు ఎతికిన స్పాట్ ఎట్లుందా. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ స్పాట్ ఎలా తెలిసిందా? జీ చచ్చిపోతాయి ఎక్కిస్తే. పోతున్నాయా? చిన్న లిటిల్ బిట్ పాములు ఇక్కడ ఉన్నాయి మామ. బుజ్జి పాములు. ఓకే ఓకే కనిపించింది. ఓకే ఓకే చూడండి గైస్, అక్కడ ఉన్నాయి 2 పాములు. దాంట్లో వెళ్ళింది, అక్కడ కూడా ఉంది. హే లిల్ క్యూట్, కమ్ ఆన్ బై. మందామా వాటర్ వేసుకున్నామా? చూసినా, పట్టుకుందామా? చూడండి గైస్, ఒక పామును చేపను పట్టుకొని తింటుందావా? ఆడ తింటుందావా చేప.
ఇఫ్ ఇట్ పాసిబుల్ ఐ విల్ రికార్డ్ దిస్. ఆ చేపను వేసుకొని వెళ్ళిపోతుంది అది. బాబా ఫిష్ రా మామ అది చూడు. చాన్ 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 దట్ వాస్ ఫిష్ మామా. వై ఆర్ యూ టేకెన్ గోయింగ్ లైక్ దట్ మామా? ఫిష్ అది వదిలేసిందే. ఇక్కడ ఒకటి ఉంది, వీడు చూస్తున్నట్లు బయటకి. వీడున్నారా? వేర్ ఆర్ యూ మై బుజ్జి బ్రదర్? హియర్. ఇక్కడ పడుకున్నాడు. అగైన్ తంజావూరు రోడ్ అనమాట ఇది. సో వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా వెళ్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అండ్ నా బైక్ పైన ఇంకా కొంచెం లగేజ్ పెరిగింది. లైక్ ఏం పెరగలేదు, జస్ట్ షూస్ పెరిగినాయి అంతే. 3 pairs ఆఫ్ ఫుట్వేర్ పెరిగింది అంతే. ఇంకా నాకు మంచిగా వెనకాల సూపర్ లాగా అయిపోయింది. కాకపోతే బట్ నా బైక్ కొంచెం బాబులు అవుతుంటా, లేకపోతే బాబులు ఎట్లయినా అవుతుంది, కానీ ఇది కొంచెం జిగ్జాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మనలో 50లో పోతుంటే కూడా రావట్లేదు చూడండి గాయస్. నేను ఏం చేయాలి చెప్పండి వాళ్ళకి? 50లో పోతున్నా 60లో, ఆయన కూడా రావట్లేదు. ఇప్పుడు 120 kilometers ఉంది, అది 8 లోపు వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. హౌ గంటలో ఇలా వెళ్తాం చెప్పండి మీరు? ఇలా ఉంటుంది మనతో వచ్చే వాళ్ళతో. గ్రూప్ ప్లాన్ చేసినప్పుడు, గ్రూప్ రైడ్ ప్లాన్ చేసినప్పుడు మీ దాంట్లో కూడా ఎవరైనా ల్యాగ్ చేసే వాళ్ళు అంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి. ఎంత ఇరిటేషన్ ఉంటుంది తెలుసా బ్రో మీ వల్ల. ల్యాగ్ చేస్తారు కానీ మాకు పిచ్చిలు వేసిపోతుంది తెలుసా. లీడ్ చేసుకున్న వాళ్ళకైతే పిచ్చిలు వేసిపోతుంది. నేను జస్ట్ 6 kilometers చేస్తున్నా, మా వాళ్ళు ఇంకెళ్ళనే ఉన్నారు ఇంకా తెలుసా. బ్రో ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా రావచ్చు కదా ఎప్పుడైనా. బ్రో గ్రూప్ రైడ్ చేస్తున్నారా? అయితే మీరు కంపల్సరీ లీడ్ చేసేవాడిని కంపల్సరీ ఫాలో అవ్వండి కొంచెం ఫాస్ట్గా. వాడు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా మీరు వాడు వెనకాల వెళ్ళండి. లేదంటే వాడికి ఇరిటేషన్ వచ్చింది అనుకోండి, వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు గమ్మున మిమ్మల్ని వదిలేసి. సో ప్లీజ్. ఫాగ్లైట్స్ చేసి చంపుతున్నారు మొత్తం మిర్రర్స్లో. మొత్తం ఇట్లా గట్టిగా ఇట్లా ఫాగ్లైట్స్ అన్నీ మెరుస్తున్నాయి. నాకు అసలు ముందు నాకు అసలు ఈ వ్యూ అనిపిస్తలేదు. మిర్రర్స్లో నాకు రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం గ్లాస్కి రిఫ్లెక్ట్ అవుతుంది, హెల్మెట్ గ్లాస్కి, సో వైజర్కి. అందుకని చెప్పి ముందుకు వెళ్ళిపోండి మీరు, ఒకటే రోడ్ అని చెప్పేసిన. వెళ్ళిపోండి స్వామి. స్లోగా వెళ్తున్నారు, అది కూడా 6తో వెళ్తాను చూడండి ఒకసారి. 6తో వెళ్తున్నారు. ఇలా వెళ్తే ఎంతవరకు వెళ్ళాలి చెప్పు? ఎక్కడి వరకు వెళ్ళాలి? ఏం చెప్తాం, ఏం చెప్పలేం. పోతున్నారు పోనీ. ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయరు మళ్ళీ. చూడండి గైస్, ఫ్లేవర్ పైన దిస్ ఇస్ మై లైన్ ఆఫ్. Yeah, we are going like this, zigzag. చాలా నెమ్మదిగా స్లోగా మంచిగా క్రూజ్ చేస్తూ 60-70 అలా క్రూజ్ చేస్తూ వెళ్తున్నాం ప్రశాంతంగా. 74 kilometers వెళ్ళాలి ఇంకా. టైం ఏమో 6:48, ఆల్మోస్ట్ 7 అవుతుంది. మనలకు అస్సలు కొంచెం లేదు. ఇంత స్లోగా వెళ్తున్నారు కావాలని. నేను కూడా కావాలని చెప్పి స్లో వెళ్తున్నా. పోతే పోనీ ఇంకొక రోజు ఎక్స్టెండ్ అవుతుంది అంతే. ఏముంది, 15 days అనుకున్నాం కదా, ఇంకో 16 అవ్వచ్చు. 17 కానీ నాకేం వర్క్ లేదు.